హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియోస్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అవును ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మేము కూడా వీడియోస్ చేయడానికి మాకు కూడా సపోర్ట్ దొరికినట్టు ఉంటుంది. ఇంకా అందరూ అలాగే లైక్ చేసి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్లలో మాకు తెలుస్తుంది వీడియోలు ఎలా చేయాలో అని. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే పిసినారి అత్త సోమరిపోతు కోడలు వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ముచ్చట్లు ఉంటాయనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇంకా అత్త ఎలా రియాక్ట్ అవుతుంది అనేదే వీడియో. ఈ సిరీస్ ని మేము కంటిన్యూ చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అరే ఇదేంటిదక్క, ఈ పిసినారి ముసలిది పొద్దు పొద్దుగల బయటకున్నది. అవును, నేను అదే చూస్తున్నా. ఇప్పుడు మనల్ని చూసిందనుకో, అది తీసుకురాపో ఇంట్లోకి నుంచి తీసుకురాపో అని మనల్ని అడుగుతుంది. ఇంట్లో పెట్టుకొని కూడా కావాలని అడుగుతుంది. అవునక్క, ఓకే కారం పొడి లేదు, అల్లం లేదు, అది లేదా అని మనతో ఇప్పించుకుంటుంది. తన ఇంట్లో ఏమో అట్లనే పెట్టుకుని ఉంటుంది. అవునే, ఇప్పుడు ఇంటికి ఎట్లా వాళ్ళేమో. ఇప్పుడు మనల్ని కానీ ముసలి చూసిందనుకో, లేని పని మాట్లాడుతుంది. అది ఇది అని అంటది. మన ఇద్దరం ఏదో మాట్లాడుకుంటా అటు పోదామక్క. ముసలి తన సైడ్ అసలు దొరకకుండా పోదామా. అగో ఈ పిల్లలు చూసి కూడా చూడనట్టు అటు పోతున్నారు. ఏమైంది? ఓ పిల్లలు ఏడుకోతున్నారు. ఏం జర పలకలేకుండా పోతున్నారు. ఏమైంది? అరే అక్క, ముసలి చూసినట్టుంది, పిలుస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు? తిరిగి ఇట్లా పలకరించి తొందరగా పోదాంపా. సరేనక్క. ఏమొచ్చిందే మీకు? చూసి కూడా అట్లా చూడనట్టు అట్లా పోతున్నారు. ఎవరేమన్నారు మిమ్మల్ని? ఏం లేదే, ఇంట్లో పని ఉండే ఇక రపరప పోదామని పోతున్నాము. ఏం నిన్న కావాలని చేయలేదు. ఓ అబ్బా, పని ఎప్పుడు ఉంటుంది అబ్బా మీకు? ఎప్పుడు లేదు. మీలాగా పని ఎవరు చేయరు. ఏం లేక ఇంకా వంట చేయలేదు, అందుకే అదే మాట్లాడుకుంటూ పోతున్నాము. అవునా, ఏం వంట చేస్తున్నారు ఈరోజు? పోయి ఇంట్లో ఏమున్నాయో చూసి ఏదో ఒకటి చేయాలి. అట్లానా? మా కోడలి పిల్ల ఏం చేసినో ఏమో, ఊరికి అన్ని సామాన్ అయిపోగొట్టుకుంటూనే ఉంటుంది. పైసలన్నీ ఒక రోజుకి 2 రోజులకే అవుతున్నాయి. ఎంత సామాన్ తెచ్చినా 2 రోజులు వారము ఇట్లనే. ఉప్పు కారం అన్నీ అయిపోతున్నాయి. కింద పోయి తీసుకొని రావాలి. పైసలన్నీ దానికి పెట్టాలి. ఉన్న నలుగురికి చిన్నకం ఒకటే తిన్నికనే తిన్నాయి పైసలన్నీ. అవునా అత్త, ఇంకేం చేస్తాం? చేసేది తిన్నికనే కదా, మనకి దేనికి పెడతావు? ఓ అమ్మ చెప్పింది. ఇక అట్లా తిన్నికనే సంపాదించుకుంటే ఇక మస్తు బాగుపడినట్టు. సరే అత్త, పోతాము. వీడికే లేట్ అవుతుంది. అరే జరుండే పోదురు కానీ పోతాం అని ఒకటే అంటారు ఎప్పుడు చూసినా. లేదత్త, పోయి వంట చేసుకోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. సరే అట్లనే కానీ చేసేదో పెద్దగా చేయండి. ఇక మా ఇంట్లో ఎందుకు, ఇంకా మా కోడలి పిల్లలు పంపిస్తా, కూరగాయలు ఉంటే వేసేయండి. అరే అత్త, మా ఇంట్లో కూడా ఏముండదేమోనే, చూడాలి సామాన్ అంతా అయిపోయినట్టున్నాయి. అది ఏంది, నేను అడగండి అట్లా అంటారు. పోయి వంట చేయాలి అంటారు, మళ్ళీ సామాన్ అయిపోయింది అంటారు. అది కాదత్త, ఎక్కువ సామాన్ లేవు మా ఇంట్లో కూడా, తక్కువనే ఉన్నాయి. పోయి చూడాలి, మా కాడికి సరిపోతే చేయలేదు. ఉన్న కాడికి చేయండి, కొంచెం కొంచెమే కానీ మా కొడలపై పంపుతా. ఒక కూర ఉంటే వేసి ఇక మా ఇంట్లో మళ్ళీ ఏడ చేస్తాం. సరేలేక చూద్దాము, అయిందనుకో వేసిస్తా. కానీ వేసిస్తామంటారో ఇంటికి వచ్చిన తర్వాత వద్ద చేతులతో పంపుతారో ఏమో, నాకు భద్రం లేదప్ప. మరి అంత ఇది ఉన్నప్పుడు మీ ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది అత్త? ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు చెప్పాలి, ఇక మాకు తెలియదో ఏమో. మా ఇంట్లో సామాన్ ఏడుండి అయిపోయింది అని చెప్తే కానీ. సరేలేక నేను ఏదో ఒకటి చూస్తున్నాను. సర్లే పోండి, తొందరగా పోయి ఏదో ఒకటి చేయండి. చూడక ముసలిది ఎట్లా అడుగుతుంది, ఇంత కూడా ఇది లేదు చూడు, కొంచెం కూర వేసి అని ఎట్లా అడగబోతుందో ఏమో ముసలిదానికి. అవునే, అంత ఆస్తి పెట్టుకుని కూడా మళ్ళీ మనల్ని అడుగుతుంది. ఇంత పిసినారి ముసలిది ఉన్నది. సరేలేక మనకెందుకు, పోదాంపా. మళ్ళీ ఏడుంటే మళ్ళీ వెళ్ళిపోగల. సరే కానీ మా కోడలి పిల్ల ఏం చేసిందో ఏమో, ఇంతకీ ఏం చేస్తుంది పిల్ల? హలో అమ్మా, ఏం చేస్తున్నారు? ఇదేంది పిల్ల, ఏం పని చేయకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఒప్పుకున్నది? అవునా, తిన్నారా? ఏం కూర చేశారు? మా ఇంట్లో ఇంకా వంటనే చేయలేదమ్మా. మా అత్తయ్య గారు ఇంకా చెప్పలేదు ఏం చేయాలో. అట్లా పైసలన్నీ నీళ్ళు ఖర్చు చేసినట్టు ఖర్చు చేస్తుంది, సామాన్ అంతా ఊరికి అయిపోగొడుతుంది. మళ్ళీ ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ ఒప్పుకున్నది. సంసారం అంతా ఆగమాగం చెప్తుంది కదా. అది పిల్ల పని చెప్తావు నేను. జానకి,
వద్దానికి ఏం చేస్తున్నావు? అరే అత్తయ్య వచ్చారా మీరు? అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను. అత్తయ్య ఈరోజు వంట ఏం చేయాలి? ఏం చేయలేదమ్మా, నీకు రోజు చెప్పాలన్నా ఇది చేయాలి అది చేయాలని. నేను ఇంట్లో నుండి పని చెప్పించినట్టుంది కదా నేను. అది కాదు అత్తయ్య, మీరు ఏం తింటారేమో అని. ఏదో ఒకటి చెయ్యి, సామాన్ తక్కువ తక్కువ అయిపోగొట్టి మొత్తం అన్ని సామాన్ కట్ చేసి ఈ పైసలన్నీ అయిపోగొడుతున్నావు. రోజు ఆ టిఫిన్ ఈ టిఫిన్ అని సామాన్ అంతా అయిపోగొట్టినావు. ఇప్పుడేమో ఏం చేయనికనే లేవు. లేదత్తయ్య, ఉదయమే అన్నం తినాలంటే తినబుద్ధి అయితే లేదు, అందుకే అందరికి టిఫిన్ చేస్తున్నా. అమ్మా ఇంకా మీలాగా టిఫిన్లు అవి తింటే మీకు మంచిదే. ఎవరమ్మా సంపాదించేది? మీ ఇంటికి ఏమన్నా తెస్తున్నావా? సరేలే అత్తయ్య గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? ఉప్పు చారు పెట్టుకో ఇద్దరికి. అలాగే అత్తయ్య గారు. మాయము సంసారం ఈ పిల్ల చెట్లు పెడితే ఉత్తాగం చేస్తుంది. ఇక ఇంట్లో సంపాదించిన పైసలన్నీ తిండికి అవుతాయి. ఏం చేయాలి? ఎట్లా ఈ పిల్లేమో ఎట్లా జమ అయ్యే, వాళ్ళిద్దరేమో అట్లా ఉన్నారు. ఇక నా సంసారం అంతా ఆగమాగం చేస్తారో ఏమో. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మా వీడియోలకి సపోర్ట్ చేయండి. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మేము మంచి మంచి వీడియోస్ చేస్తాం.